న్యూస్ చూస్తున్నారు. ఏ సినిమాలో లేని ట్విస్టులు, ఏ ఎన్నికల్లో లేని హై డ్రామా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఉంది. విజయ్ చుట్టూతా జరుగుతూ ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై హై డ్రామా నెలకొంది. ఇంకా ఖరారు కాలేదు ప్రమాణ స్వీకార ముహూర్తం. కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆఖరి నిమిషంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ అండ్ సందిగ్ధత కొనసాగుతుంది. ప్రమాణ స్వీకారానికి ఇంకా ఓకే చెప్పలేదు గవర్నర్. ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు లేఖలు మాత్రమే అందాయి. అంటే 116 మంది ఎమ్మెల్యేల లేఖలు మాత్రమే అందాయి అంటూ లోక్ భవన్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. టీవీకేతో పాటు మద్దతు లేఖలు అందించాయి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు. అయితే ఐయుఎంఎల్ వీసీకే ఎమ్మెల్యేల నుంచి లేఖలు అందలేదు అంటూ కూడా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు గవర్నర్. దీంతో ఇంకోసారి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ నెలకొంది. పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది తమిళ్ పాలిటిక్స్. ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిశారు టీవీకే అధినేత విజయ్. రేపు నిర్ణయం ప్రకటిస్తామంటున్న సందర్భం. ఈ క్రమంలో ఏం జరగబోతుంది? 117కి మ్యాజిక్ ఫిగర్ 117 అంటూ ఉన్నారు. పోనీ 117, 118 ఆఖరి ఒక్క అడుగు దూరంలో నిలిచిండిపోయాడు విజయ్. 116 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టాడు. కానీ ఒక్క ఎమ్మెల్యే మద్దతు ఇస్తే చాలు. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది. విజయ్ ఒక్క స్థానానికి రాజీనామా చేయబోతూ ఉండడంతో 117కి పడిపోయింది మ్యాజిక్ ఫిగర్. అండ్ ఇప్పుడు ఆ 117 మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి విజయ్కి కావాల్సిన బలం ఇంకొక్కరు మాత్రమే. ఇలా 107 విజయ్ గెలుచుకున్న, అంటే టీవీకి గెలుచుకున్న స్థానాలు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ 5 అండ్ సిపిఐ సిపిఎం కలిపి మొత్తం 4. అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కలిపి మొత్తం 9 స్థానాలు అయితే 116 స్థానాలు అయిపోయాయి. మ్యాజిక్ ఫిగర్కి ఇంకా కావాల్సింది ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు. అది ఐయుఎంఎల్ నుంచి అయినా లేకపోతే వీసీకే నుంచి అయినా. వీసీకే మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్లోనే ఉంది. ఎక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే తెగటం లేదు. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. బాంబు పేల్చారు గవర్నర్ అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం ఎక్కడా తేల్చలేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు 120 అన్న మాట్లాడుకున్నాం. ఎందుకని ఆఖరి నిమిషం వస్తే నోటు మాటగా చెప్పుండుంటాయి. ఐయుఎంఎల్ 2, దాంతోపాటు వీసీకే 2. ఇప్పుడు ఈ 4 కట్ చేసేస్తాయి. ఇప్పుడు 4 కట్ చేస్తే కేవలం మిగిలేది 116 మాత్రమే. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. చెన్నై పాలిటిక్స్ని, తమిళనాడు పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఏంటి ట్విస్టులు, ఏంటి టర్న్స్? ఫ్యూజ్ అవుట్ అవుతూ ఉంది. ఏ క్షణానికి ఏ వార్త ఎలా మారిపోతుందని చెప్పి. ఓవరాల్ గా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ లేనంత ఉత్కంఠట జరుగుతుంది. ఒకవైపు చివరి నిమిషంలో విజయ్ 6:30కి గవర్నర్ని కలిశారు. ఓకే, నా దగ్గర 118 సంతకాలు ఉన్నాయని చెప్పి అందించారు. వారికి సంబంధించిన లేఖలు అందించామని చెప్పారు. దాంతో ఓకే అనుకున్నారు. ఆయన రేపు ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారానికి నెహ్రూ స్టేడియం ఏర్పాటు చేశారు. రేపు రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకుంటారు. ఉదయాన్నే ఆయన చీఫ్ గెస్ట్ గా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. అయితే ఇప్పుడు సడన్ గా లోక్ భవన్ వర్గాలు ఒకటి క్లియర్ గా చెప్తున్నాయి, మా దగ్గర కేవలం 116కు సంబంధించిన ఇవి మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 రావాలి అని. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఐయుఎంఎల్ ఏవైతే ఉందో దానికి 2 ఉన్నాయి, అలాగే వీసీకేకి 2 ఉన్నాయి. ఈ 2 కూడా మద్దతు ప్రకటించారని ముందుగా చెప్తున్నారు. కానీ ఐయుఎంఎల్ క్లియర్ గా ఒక మాట ఇప్పుడే సోషల్ మీడియాలో చెప్తుంది, ఐయుఎంఎల్ మేము ఎప్పుడు కూడా విజయ్కి మేము మద్దతు పలకలేదు అని చెప్పి సోషల్ మీడియాలో తన ట్వీట్ ద్వారా చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు వీసీకేకి సంబంధించిన 2 ఎమ్మెల్యేల లెటర్లు ఇంకా చేరకపోవడంతో టెన్షన్ మొదలైంది. ఈ 2 లెటర్లు చేరతాయి. కానీ ఇప్పుడు మనకి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీవీకే విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్లే సమయానికి మాత్రం అతనికి వాస్తవంగా వీసీకే లెటర్లు చేరలేదు అక్కడికి. తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాసేపటి క్రితమే వీసీకేకి సంబంధించిన 2 ఎమ్మెల్యేల లెటర్లు చేరాయి అనే ఒక సమాచారం అయితే అందుతోంది. అంటే మనకి అందుతున్న ఇందాక వాళ్ళకి 116 మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 రాలేదు అనేది 200% కరెక్ట్. కానీ అది ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాల ముందు మాత్రమే వీసీకి సంబంధించిన 2 లెటర్లు చేరాయనే ఒక చర్చ జరుగుతుంది. ఇన్ కేసు ఈ 2 లెటర్లు కానీ ఈ రోజు రాత్రి వరకు చేరితే రేపు ఉదయాన్నే గవర్నర్ 11 గంటల ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.
లేకపోతే బట్ లెట్ మీ యాడ్ సమ్ పాయింట్స్ హియర్ కృష్ణమోహన్. ఎందుకంటే ఈ వార్త వచ్చినప్పుడు మేము ఇన్ఫాక్ట్ డెస్క్ అంతా కలిసి వి క్రాస్ చెక్ ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకున్నాం. అంటే ఎందుకు ఇంత హడావుడి జరుగుతుంది? మనం 1-4 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇంతలా క్రియేట్ అవుతుంది బజ్ అంటే వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ అనుకోవాలి? అంటే బేసిక్ గా అసలు ఇప్పుడు ఇంత అవసరం కూడా లేదు. గవర్నర్ సృష్టిస్తున్న ఈ గందరగోళం తెప్పితే ఈ ఇష్యూలో అసలు ఇష్యూ లేదు. మామూలుగా ఏ రాజకీయంలో ఏ రాష్ట్రంలో అయినా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలుకి మన పివి నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధానిగా ఆయన కొనసాగుతున్నప్పుడు మైనారిటీ గవర్నమెంట్ అండి. 22 సీట్లు 22 మైనస్ గా ఉన్నా కూడా గవర్నమెంట్ 5 ఏళ్ళు నడిచింది. అవసరం ఉన్నప్పుడు బయట ఆ టయానికి అప్పటికప్పుడు మద్దతు ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఎందుకు ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో గవర్నర్ అంతా మొండి పట్టుదలతో ఉండి ఇంత లీకులు ఇవ్వడం, ఇంత వ్యవహారాలు చేయడం ఎందుకు అనేది అర్థం కాని సమస్య. నువ్వు బల పరీక్షణ జరిపిన రోజు ఆ రోజు నువ్వు చూసుకో, అది ఫ్లోర్ లో జరుగుతుంది. అసెంబ్లీలో ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు, ఎంతమంది ఆయనకి మద్దతుగా నిలబడతారు. నువ్వు నిలబడలేకపోతే అవును రాజీనామా చేసి వెళ్ళిపోతాడు ఆ రోజు. అంతేగాని నువ్వు ఏదైతే అధికారంలో ఉన్నావో, నువ్వు ఏదైతే ప్రజల మ్యాండేటరీ ఇచ్చారో దాన్ని నువ్వు బేర్ చేసుకుని నువ్వు చేయాలి. కానీ నీ కళ్ళ ముందు నాకు లెటర్లు రాలేదు, లేకపోతే ఇప్పుడు విజయ్ వచ్చాడు 116కి సంబంధించిన లెటర్లు ఇచ్చాడు. ఆయన 118 మద్దతు మాకుంది, ఇంకొక 2 ఎమ్మెల్యేల లెటర్లు కూడా వస్తాయని చెప్పి చెప్పుండొచ్చు. కానీ ఇస్తారు. ఇప్పుడు ఆయన వచ్చేట ఆయనకి ఆ బీసీకే రాలా లేదు. అది ఈయనకి ఇక్కడ కాదు కదా చూపించాల్సింది. ఆయన చూపించాల్సింది అక్కడ అసెంబ్లీలో చూపించాలి, అసెంబ్లీ ఫ్లోర్ మీద చూపించాలి. దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అనేదే కదా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. గతంలో 6 మంది ఎమ్మెల్యేలు షార్టేజ్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు చెప్పేది అదే. 3 సార్లు పిలిచి ఇప్పుడు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు మనకు అంతున్న సమాచారం ఏదైతే రాలేదు, బీసీకి సంబంధించిన 2 లెటర్లు రాలేదు కాబట్టి అని చెప్పిన వ్యవహారంలో ఆ 2 లెటర్లు కూడా చేరాయి అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. కానీ క్రాస్ చెక్ చేయాలి. అయితే కానీ ఈ రాత్రి లోపల బీసీకేకి సంబంధించిన ఎమ్మెల్యేల లెటర్లు ఖచ్చితంగా చేరతాయి అనేది బీసీకే వర్గాల నుంచి చేరుతున్న సమాచారం. అది రాజ్భవన్ కి పంపిస్తారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా జరగబోతుంది అనే ఒక సమాచారం ఉంది. కానీ ఈ ట్విస్టులు అనవసరంగా టీవీకేని ఇబ్బందులు పెట్టడము, లేకపోతే అక్కడ తమిళనాడు మొత్తం గందరగోళం చేసే పరిస్థితి ఎందుకు అక్కడ లోక్ భవన్ నుంచి జరుగుతుందా అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇష్యూ నడుస్తోంది. ఈ ఇష్యూలో ఎందుకు ఇంత యాక్టివ్ గా పనిచేస్తున్నారు? పర్టికులర్ గా ఇది జరగకూడదు అని ఏమైనా అనుకుంటున్నారా? ఆ ప్రకారంగా ఏమైనా చేస్తున్నారా? రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఢిల్లీ నుంచి చెన్నైకి రేపు ఉదయాన్నే చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఇంత సంక్లిష్ట పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఒక్కసారి మీరు హోల్లో ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గర మీరు మాట్లాడారు కాబట్టి అక్కడ ఆ పాయింట్ కొంచెం ప్రయత్నం చేస్తాం. బిఫోర్ దట్ ఐయుఎంఎల్ అఫీషియల్ లెటర్, ఐయుఎంఎల్కి సంబంధించిన అఫీషియల్ లెటర్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ మీరు చూస్తే కనుక దాంట్లో ఎక్కడ మీరు చూడండి టీవీకే పేరు కానీ ఇన్ఫ్యాక్ట్ ఐ గెస్ డిఎంకే పేరుని ప్రస్తావించారు. అక్కడ డిఎంకే పేరుని అక్కడ వచ్చింది అనుకోవచ్చు తప్ప, ఎందుకంటే ఇటీవల ముగిస్తున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిఎంకే నేతృత్వంలో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగస్వామిగా ఉండగా అంటూ కంటిన్యూ చేస్తూనే తమిళనాడులో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్డీఎంకే నాయకుడు అంటూ కూడా అక్కడ ప్రస్తావిస్తూనే, బట్ అంతా చూసుకున్న సందర్భంలో అంటే డిఎంకేతోనే ఉన్నాం, డిఎంకేతోనే ఉంటాం, డిఎంకేతోనే ఉండబోతున్నాం అని అర్థం వచ్చేలా ఐఎంఎల్ తెగేసి చెప్తోంది. బట్ ఇక్కడ అంశాల వారీగా మేము కావాల్సిన సపోర్ట్ చేస్తాం, అంశాల వారీగా మా సపోర్ట్ ఉంటుందేమో తప్ప నాట్ ఇన్ డైరెక్ట్ అనేది వీళ్ళు అంటున్నమాట. సో దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. సో ఇట్ షోస్ ఐయుఎంఎల్ దాదాపుగా ఇక్కడ టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే అంశంలో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా నిలిచిపోయింది. టీవీకే పార్టీకి మద్దతు లేదు అని చెప్పి ఐఎంఎల్ తెగేసి చెప్పేసింది. తమిళగా వెట్రి కాగం ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు ఉండదు అంటూ ఐఎంఎల్ స్పష్టం చేసింది. ఇటు తమిళగా వెట్రి కాగం ఈ పార్టీకి ఇన్ఫ్యాక్ట్ టీవీకే నిర్వాహకులు 3 సార్లు చర్చ జరిపారు. అయినప్పటికీ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని చెప్పి ఐయుఎంఎల్ ఘంటాపదంగా నిర్ణయించుకుంది. డిఎంకే నేతృత్వంలోని ఇటు ఐయుఎంఎల్ కొనసాగబోతుందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఎందుకు లాస్ట్ మూమెంట్లో ఈ ట్విస్ట్? బహుశా
ఇదేదో ముందే చెప్పేస్తుంటే ఆ టీవీకే తన పనేదో తను చూసుకునేది, లేకపోతే వీసీకేనే ఇంకా అవకాశం వీసీకేనే బ్రతిమలాడుకుంటుంది. అఫ్కోర్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇటు చేరుకుందని అంటూ ఉన్నారు, వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా ఎందుకు తాత్సారం అనేది ఎలా చూడాలి మొత్తం ఈ కన్ఫ్యూజన్ అంతటిని కృష్ణమోహన్? దీంట్లో కొంత గందరగోళం, నేషనల్ మీడియా గందరగోళం కూడా ఉంది. బేసిక్ గా మనం మొదటి నుంచి ఒక విషయం చెప్తూనే ఉన్నాం. దీంట్లో కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, అలాగే టీవీకి 2. ఈ 2 ఇవి కలిపితే తనకు కావాల్సిన పూర్తి మెజార్టీ రాబోతుంది. అలాగే ప్రేమలత ఎవరైతే డికేఎంఎం ఎవరైతే విజయకాంత్ భార్య ఉందో ఆమె కూడా తన మద్దతు పలకబోతుంది. ఐయుఎంఎల్ అనే సంస్థకి పార్టీకి సంబంధించిన వ్యవహారం మొదటి నుంచి కూడా వాళ్ళు క్లియర్ గానే చెప్తున్నారు, మేము ఎక్కడ కూడా ఇవ్వదలుచుకోవట్లేదు, మేము ఇవ్వము. ఇప్పుడు సార్ వాళ్ళ అయినా కూడా వాళ్ళ దగ్గరికి కూడా టీవీకే నేతలు వెళ్ళారు, వాళ్ళు కలిసే ప్రయత్నం చేశారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళతో 3 సార్లు చర్చలు జరిపారు. కానీ అది వర్కౌట్ కాదని ముందుగానే ఊహించారు. కానీ దానికి సంబంధించి ఐయుఎంఎల్ మాకు మద్దతు ఇస్తుందని చెప్పి గవర్నర్ దగ్గర టీవీకే వాళ్ళు ఎక్కడ చెప్పలా. కానీ వీసీకే గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది అనేది క్లియర్ గా చెప్పారు. ఇది కొంత నేషనల్ మీడియాలో క్రియేట్ చేసిన ఐయుఎంఎల్ వ్యవహారంలో మాత్రం కొంత నేషనల్ మీడియాలో చేసిన కన్ఫ్యూజన్ తప్పితే మిగతా ఇష్యూస్ అయితే కాదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఒక్క విషయంలో మాత్రం ఆ పర్టికులర్ విషయంలో వీసీకి సంబంధించిన వ్యవహారంలో అందాల్సిన లెటర్స్ ఏమైతే ఉంటాయో అందాల్సిన లెటర్స్ పూర్తి స్థాయిలో వాళ్ళకి రాకపోవడం, సమయానికి అందుకోలేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అనేది క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. బట్ ఎనీహౌ ఆ లెటర్స్ కూడా వచ్చాయనేది మనకి ఎంతో సమాచారం. కానీ రేపు ఈ టెన్షన్ వాతావరణం, ఈ ఉద్రిక్తత ఉండదు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఎనీహౌ ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి. కానీ రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విషయంలో ఈ రాత్రికి దానికి సంబంధించిన పూర్తి క్లియరెన్స్ వస్తాయి అనేది టీవీకి వర్గాలు చెప్తున్నాయి. మాకు ఇబ్బంది లేదు, వీసీకేకి సంబంధించిన లెటర్స్ కూడా మేము లోక్ భవన్ వర్గాలకి అందించాం, దిశగా దాంట్లో కూడా క్లారిటీ ఉంది. కాకపోతే ఒక్క చిన్న ఇష్యూస్ లోనే ఏదైతే లేట్ గా అందడం వల్లనే కొంత ఈ గందరగోళం ఏర్పడింది అనేది కొంత సమాచారం. కానీ ఇది ఎంతవరకు నమ్మాలి అంటే పర్టికులర్ గా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, బీజేపీ వ్యవహరిస్తున్న దీంట్లో ఓవరాల్ గా కొంత గందరగోళమైన పరిస్థితులు ఏర్పడింది. గవర్నర్ వ్యవహరించిన తీరు వరుసగా 3 సార్లు ఇప్పుడు లోక్ భవన్ నుంచి ఇస్తున్న లీక్లు ఇవన్నీ కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎటువంటి అడ్డంకులు ఉండపోవు అనేది టీవీకే వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. రేపు నిర్ణయం ప్రకటిస్తామంటూ వీసీకే చెప్పడం నరాల తెగే ఉత్కంఠను రేపుతుంది. ద్రవిడ రాజకీయం టీవీకేకు మద్దతు ఇచ్చేదే లేదంటూ తెగేసి చెప్పింది ఐయుఎంఎల్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ నేను కృష్ణమోహన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఒక ఎత్త. ఎందుకంటే మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది తమిళనాడు ప్రజలు అంటూ తమిళంలో ఇన్ఫ్యాక్ట్ తమిళనాట చర్చ జరుగుతూ ఉంటే, అంటే ఇన్నాళ్ళు ద్రవిడ రాజకీయం మరి ముఖ్యంగా డిఎంకేకి ఏఐడిఎంకేకి మధ్య ఫసాయించిపోయింది, అంటే అక్కడ ఇరుక్కుపోయిందో లేకపోతే అక్కడ ఉండిపోయిందో అనుకున్న సందర్భంలో ఇప్పుడు కొత్త తరం రాజకీయం ఉద్భవించడమో లేకపోతే ఇక్కడ రాజకీయాలు పూర్తిగా మళ్ళీ మారే అవకాశం ఉందా? ఈ పిక్చర్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఏం జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. కృష్ణమోహన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఐ థింక్ మీ ఎక్స్పీరియన్స్లో తమిళనాట రాజకీయాన్ని ఎప్పుడైనా ఇలా చూడడం జరిగిందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, కృష్ణమోహన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. బట్ బిఫోర్ దట్, ఐయుఎంఎల్ సపోర్ట్ ఇవ్వకపోతే ఇప్పుడు తలెత్తే ప్రమాదం ఏంటి, ఎవరికి ఎక్కడ ఎంత మేరకు అవసరం? ఒక్కసారి ఆ నెంబర్స్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. చాలా కన్ఫ్యూజన్గా ఉంది, చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది తమిళనాడు రాజకీయం. ఇన్ఫ్యాక్ట్ మీరెంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆ కన్ఫ్యూజన్కు తగినట్టుగానే అక్కడ కూడా పరిణామాలు ఉన్నాయి. ఎందుకంటే ఆఖరి నిమిషంలో ఏం జరిగిందో మీరు చూసారు. ఒక్కసారి కృష్ణమోహన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్స్ మీరు చూస్తూ ఉన్నారు, 120 మీకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఒక్కసారిగా డ్రాప్ అయింది. మిగిలిన మాత్రమే మీకు కనిపిస్తున్న నెంబర్స్ అంటే 116 మాత్రమే. మళ్ళీ కృష్ణమోహన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, మీ ఎక్స్పీరియన్స్లో దాదాపుగా మోర్ దెన్ 20 years చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంకా చెప్పాలంటే మోర్ దెన్ దాట్. బట్
ఇటువంటి రాజకీయం తమిళనాడు ఎప్పుడైనా చూసారా? ఇటువంటి తమిళనాడే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా మాట్లాడుకున్న సందర్భంలో కర్ణాటక చూసాం, ప్రభుత్వాలు వెంటబెట్టిన మారిపోయిన సందర్భాలు చూసాం, అండ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సిచ్యువేషన్స్ చూసాం. బట్ క్వైట్ ఆపోజిట్, చెన్నై పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవాలా? మరి ముఖ్యంగా తమిళనాడు చాలా పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోవాలా ఈ పర్టికులర్ ఎపిసోడ్లో? ఖచ్చితంగా. అంటే మధ్యలో ఒకసారి వాజ్పేయి సంబంధించిన వ్యవహారం ఢిల్లీలో ప్రధాని రేసులో ఉన్నప్పుడు జరిగిన కొంత గందరగోళం, అలాగే 98లో రాహుల్ గాంధీకి వచ్చిన మెజార్టీ వచ్చినా కూడా అక్కడ రాహుల్ గాంధీ కాకుండా మిగతా వాళ్ళు చరణ్ దాస్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఇది ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. అది చాలా వరకు కర్ణాటకలో జరిగిన ఒక సంక్షేమం కావచ్చు. రాజీవ్ గాంధీ కర్ణాటకలో జరిగిన సందర్భంలో కూడా రాజీవ్ గాంధీ ఈ కర్ణాటక సంబంధించిన వ్యవహారంలో కూడా యడ్యూరప్పకి అసలు దాదాపుగా 19 సీట్లు షార్టేజ్ ఉన్నప్పటికి కూడా అప్పుడు గవర్నరు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం, తర్వాత కొంత గందరగోళమైన పరిస్థితులు. అంతెందుకు పివి నరసింహరావు దాదాపుగా 25 సీట్లు మైనారిటీలో ఉన్నప్పటికి కూడా ఆయన 5 సంవత్సరాలు పూర్తి చేశారుగా. ఇటువంటి సందర్భాలన్నీ కూడా కొంత ఆ రోజుల్లో ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ప్రస్తుతం అంటే ఈ మధ్య రాజకీయాల వ్యవహారంలో ప్రజలు ఎక్కడికైనా ఎవరికైనా క్లీన్ మ్యాండేటరీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది, ఫుల్ మ్యాండేటరీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ తమిళనాడులో ఈసారి జరిగిన ఈ మ్యాండేటరీ ఏదైతే ఈ డీటెయిల్స్ ఇచ్చారో దీనికి సంబంధించిన పూర్తి వ్యవహారంలో షార్టేజ్ ఆఫ్ దాదాపుగా 10 సీట్లు షార్టేజ్ పంపముచ్చింది. విజయ్ని 3 రోజుల పాటు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి. టీవీకి అభిమానులు గందరగోళం, టీవీకి అభిమానులు ఏం జరుగుతుందో తెలియదు, ఇంటి దగ్గర ఏడుపులు, పూజలు, తర్వాత రోడ్ల మీద లోక్ భవన్ ముందు గొడవలు, ఈ చాలా ఇష్యూస్ నడుస్తున్న పరిస్థితిని మనం చూసాం. అయితే దీన్ని కంట్రోల్ చేస్తూ ఇందాక సాయంత్రం జరిగిన దాంట్లో ఓకే అన్ని క్లియర్ అయిపోయినాయి, మేము ఫుల్ గా సిద్ధంగా ఉన్నాం, మాకేమి ఇష్యూస్ లేవు, రేపు ఉదయాన్నే మీరు చేసుకున్నారని చెప్పిన తర్వాత ఇప్పుడు 2 షార్టేజ్ ఉన్నాయి. ఈ 2 షార్టేజ్ ని ఏ విధంగా చూస్తారు? విసికే లెటర్స్ డౌట్ ఇక్కడ కృష్ణమోహన్, ఎందుకు పోనీ మనమంటే కన్ఫ్యూజన్ అయ్యామో లేకపోతే అక్కడ వేరే కన్ఫ్యూజన్ అయ్యిందో వాట్ ఇట్ మే బి, బట్ టీవీకే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎదుర్కొన్న సంబరాలు కూడా చేసుకుంది కదా, బాణాసంచా కాల్చి పటాకులు పేల్చి ఇంకొంచెం స్వీట్లు పంచుకునేంత వరకు వెళ్ళిపోయింది. బట్ ఆ స్వీట్లు బహుశా అరిగేలోపే మళ్ళీ ట్విస్ట్ వచ్చేస్తుంది. అంటే బేసిక్ గా ఒక ఇష్యూ, బయట ఉన్న జనాలకి ఏం జరుగుతుందో ఏం తెలుసు. ఇప్పుడు ఆయన ఇచ్చిన లెటర్స్ ని గవర్నర్ కి ఇచ్చే టైంలో కూడా అతని దగ్గరే క్లారిటీ లేదా, విజయ్ దగ్గరే 118 మంది మా దగ్గర ఉన్నారు కాబట్టి ఈ లెటర్లు కూడా వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ ఆ టయానికి 116 ఆడున్నాయి, అది తర్వాత చెప్పారు. తర్వాత వాళ్ళు లెక్క చూసిన తర్వాత నీ దగ్గర నువ్వు పంపించిన 118 కాదు బాబు, 116 ఉన్నాయి, ఇంకొక 2 బీసీకే దగ్గర నుంచి ఇంకా లెటర్ రాలేదు, వాళ్ళ దగ్గర నుంచి 2 లెటర్లు మాకు చేరలేదు, వాళ్ళ సంఖ్యాపదంతో నువ్వు మరి ఇంకోసారి సంతకాలు పెట్టానని చెప్పుంటారు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ కలపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇదే ఇష్యూ రాత్రి వరకు కొనసాగుతుందా? బీసీకే లెటర్లు మద్దతు ఈ రోజు ఫైనల్ అవుతా, రేపు ఉదయం ఫైనల్ అవుతుంది కూడా తెలియని పరిస్థితి. సో రేపు ఉదయాన్నే ప్రమాణ స్వీకారానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, అన్ని రకాల ఇది పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి. సో ఇంత ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ వాంటెడ్ గానే అసలు ఈ ఇష్యూనే లేదు, అసలు బేసిక్ ప్రమాణ స్వీకారానికి దీనికి సంబంధించిన ఇష్యూనే లేదు కదా. దాన్ని కాదని ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నారు అనేది గవర్నర్ దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా అంటే ఆ డిఎంకే కూడా క్లియర్ గా చెప్తుంది. వాస్తవంగా డిఎంకే కూడా ఒక ట్వీట్ చేశారు, స్టాలిన్ ఒకటి చెప్పారు, ప్రభుత్వానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి, విజయ్ కి వెంటనే దీని మీద యాక్షన్, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనేది కూడా ఆయన గవర్నర్ ని ప్రశ్నించిన పరిస్థితి. అంటే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి, అరే బాబు నువ్వు చేస్తుంది తప్పు, ఆయన ఆ ఫ్లోర్ లో ఆయన నిరూపించుకుంటాడు, బల నిరూపణ రోజు ఆయన జరగాల్సిన పరిస్థితి ఆయన తెలుసుకుంటాడు, లేదు అప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఆయన ఫుల్ మెజార్టీ లేకపోయినా ఒక 4 మెజార్టీల్లో ఉన్నప్పుడు అంటే మొత్తం మీద గెలుపులో ఎక్కువ సీట్లు సాధించిన వ్యక్తిగా ఆయనకి మీరు అవకాశం ఇవ్వాలి కదా, ఆ అవకాశాన్ని ఎందుకు కాలు రాస్తున్నారు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. ఆ సందర్భంలోనే ఈ పంచాయతీ అంతా కూడా జరుగుతోంది. కానీ ఇది కంప్లీట్ గా ఇలాగే రాత్రి వరకు కొనసాగుతుందా, లేదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇప్పుడు బీసీకేకి సంబంధించిన 2 లేఖలు వచ్చినాయా లేదా అనేది కొంత సమాచారం, అంటే మనకి అందాయని సమాచారం వస్తుంది, అది ట్రూనా కాదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. కానీ ఓవరాల్ గా ఈ ఇంపాక్ట్ లో ఇంత డిస్టర్బెన్స్ జరిగిన
ప్రమాణ స్వీకారం కావచ్చు, ఇంత గందరగోళమైన ప్రమాణ స్వీకారం కాదు, ఎక్కడ జరగలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సచిన్. రైట్, ఇంట్రెస్టింగ్. బట్ అంటే ఫర్ సపోజ్ ఈరోజు రాత్రికి వీసీకేకి సంబంధించి వచ్చాయని చెప్పి మాట వినిపిస్తుంది, బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. ఒకవేళ కనుక ఈరోజు కన్ఫర్మేషన్ వస్తే, అంటే ఈరోజు రాత్రికి గవర్నర్ బంగ్లాకి అంటే లోక్ భవన్కి కనుక ఇన్ఫర్మేషన్ చేరితే రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుందా? ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ విల్ సే అండి? డెఫినెట్ గా ఈ సాయంత్రానికి చేరితే డెఫినెట్ గా రేపు, అది కూడా రేపు 11 గంటలకు కాబట్టి రేపు మార్నింగ్ లోపల చేరినా కూడా గవర్నర్ వెళ్ళి, ఎందుకంటే గవర్నర్ ఆల్రెడీ ఇంత టైం ఇచ్చారు, 11 గంటలకి నేను వస్తున్నానని చెప్పారు కాబట్టి, సో దాంట్లో ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్ గా ఆ ప్రయత్నంలో ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ వాళ్ళు కానీ చేరుకోగలిగితే మాత్రం ఆ లెటర్ 2 లెటర్లు వచ్చారనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండబోదు అనేది మనకు అర్థమవుతుంది. బట్ కొంత ట్విస్ట్ అయితే ఉంది, కొంత టెన్షన్ ఉంది టీవీకే కూడా. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, సో ఈ ఎపిసోడ్ ఈ మరో గంటలో క్లోజ్ అవుతా లేదు రేపు ఉదయం వరకు కూడా కొనసాగుతుందా, లాస్ట్ మినిట్ వరకు అసలు విజిట్ బయలుదేరాలా ఇంట్లో నుంచి, లేదు ఆగిపోవాలా అనేది కూడా కొంత సందిగ్ధత అయితే కనబడుతోంది చాలా స్పష్టంగా సచిన్. ఆల్ రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. మీరు చూస్తున్న 120 మద్దతు అయితే మాత్రం విజయ్కి లేదు. ఇది నేను అంటున్న మాట కాదు, ఇటు తమిళనాట కోడై కూస్తున్న మాట, తమిళ వార్తా ఛానల్ కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు కోట్ చేస్తున్న మాట. కారణం మీరు చూస్తున్న ఆ బ్లూ కలర్ వీసీకి అండ్ గ్రీన్ కలర్ ఐయుఎంఎల్, ఈ రెండు కూడా టప్. ఐయుఎంఎల్ అయితే మేము మద్దతు ఇచ్చేదే లేదు, డిఎంకేతోనే ఉన్నాం, డిఎంకేతోనే ఉంటాం, డిఎంకేతోనే ఉండబోతున్నాం అంటూ చెప్పుకొచ్చాయి. కాబట్టి 120 నుంచి 2 కట్ 118. ఇక వీసీకే నుంచి కాస్త అఫీషియల్ లెటర్ రాలేదు, లోక్ భవన్ వర్గాలు చెబుతున్న మాట అంటూ ఇటు కోట్ చేస్తున్న సందర్భంలో వినిపిస్తున్న మాట. అంటే 120 నుంచి 116, 120 నుంచి 2 పోతే 118, 118 నుంచి 2 పోతే 116, 120 నుంచి 2 పోతే 118, 118 నుంచి ఇంకొక 2 పోతే 116. అంటే కేవలం విజయ్కి 116 మంది మద్దతు మాత్రమే ఉంది. అందుకే రేపు ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. ఆఖరి నిమిషంలో వీసీకే ట్విస్ట్ ఇచ్చింది, ఐఎంఎల్ ట్విస్ట్ ఇచ్చింది అనేది వినిపించే మాట. అండ్ వెన్ ఇట్స్ కమ్స్ టు అనదర్ యాంగిల్, ఇంకొక మాట ఏమి వినిపిస్తోంది, వీసీకే లెటర్ వచ్చింది, బట్ ఇన్ఫ్యాక్ట్ లోక్ భవన్కి వెళ్ళే సందర్భంలో అప్పుడు లేదు, కానీ ఇప్పుడు వీసీకి అఫీషియల్ లెటర్ని పంపించింది అనేది వినిపిస్తున్నమాట. దెర్ ఇస్ నో అఫీషియల్ కన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్. అంటే ఐఎంఎల్కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ మీరు చూశారు, ఆన్ స్క్రీన్ లెటర్ చూపించాం. బట్ వీసీకి మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వటం లేదు, ఇంతవరకు స్టేట్మెంట్ లేదు. బట్ ఆ లెటర్ వీసీకే నుంచి లెటర్ వెళ్ళిందనేది వినిపించే మాట. ఒకవేళ వీసీకే నుంచి లెటర్ కనుక టీవీకేకి చేరుకుంటే ఈరోజు అర్ధరాత్రి, అంటే ఈరోజు రాత్రి కల్లా ఏ క్షణమైనా టీవీకే ఆ లెటర్ని లోక్ భవన్కు చూపిస్తుంది, లోక్ భవన్కు ఇన్ఫ్యాక్ట్ లోక్ భవన్ ముందు ప్రొడ్యూస్ చేస్తుంది, తమ సపోర్ట్ని చూపించుకుంటుంది. 116 ప్లస్ అప్పుడు 2 అవుతాయి, 118 మందితో గండం గట్టెక్కి రేపు ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధం కాబోతాడా అనేది అప్పుడు చర్చకు వస్తుందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ అందరూ అనుకున్నట్టుగానే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. బట్ ఆఖరి నిమిషంలో ఈ 2 పార్టీలు ట్విస్ట్ ఇవ్వడంతో ఇప్పుడు మళ్ళీ కథ మళ్ళీ అడ్డం తిరిగింది. విజయ్ సెంగోట్టియాన్ కావచ్చు, విజయ్కి సంబంధించిన కీలక నేతలు ఆధవ్ అర్జున్ కావచ్చు, నిర్మల్ కుమార్ కావచ్చు, ఇటు తమిళనాట ఆఖరి నిమిషంలో విజయ్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్కి కావచ్చు, వీళ్ళందరికీ చుక్కలు చూపిస్తూ ఉంది ఆ ఆఖరి 2 వికెట్లు. బహుశా ఏ T20 మ్యాచ్లో కూడా ఇటువంటి నరాలు తెగే ఉత్కంఠ ఉండదు, ఏ వరల్డ్ కప్లో కూడా ఇవన్నీ ట్విస్ట్లు మనం చూస్తుంటాం. ఆఖరి నిమిషంలో 1 వికెట్ ఉన్నప్పుడు, దాంతోపాటు ఆఖరి ఓవర్లో ఒక కీలకమైన బౌలింగ్ వేస్తున్నప్పుడు, 2 వైపులా కూడా ఒక స్ట్రైక్, అంటే ఒక మంచి స్ట్రైక్ చేసే బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు, ఒక మంచి బౌలర్ ఉన్నప్పుడు యువతల వైపు 2 వైపులా ఎలా ఉంటుందో అలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్. అటువంటి పరిస్థితులు ఇప్పుడు తమిళనాడు ఎదుర్కొంటూ ఉంది. మొత్తంగా ఏదైనా జరగచ్చు, ఏ డిఎంకేకి సంబంధించి కూడా మాట్లాడుకునే సందర్భం. మొత్తంగా మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV.